ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది పెసరపప్పు పొంగనాలు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక కప్పు పెసరపప్పు అయితే నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లో ఇదంతా కూడా వేసుకొని చిన్న అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అనేది వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా థిక్ బ్యాటర్లో అయితే ఉండాలి. దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకోండి. ఒక కప్పు ఆనియన్స్ తురుము, క్యారెట్ తురుము కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం పెసరపప్పు అయితే పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా పక్కనే పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోండి. ఇంకా ఆల్రెడీ బ్యాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్ అంతా కూడా కొంచెం కొంచెం వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి. ఒక వైపు అంతా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా పెసరపప్పు పొంగనాలు అయితే రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్గా మనం కొబ్బరి చట్నీ కానీ, టమాటా గడ్డ చట్నీ కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.